బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మకర రాశి ప్రత్యేక మాస ఫలితాలు జూన్ 2025. మకర రాశిలో ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి సప్తమ స్థానంలో కుజ సంచారం, రెండవ వారం నుంచి మీకు అష్టమ స్థానంలో కుజ సంచారం జరగబోతున్నది. అయినంత వరకు మీకు ప్రస్తుతం శుక్రుని యొక్క ప్రభావం బాగా ఉంది. షష్టమ స్థాన గురు సంచారం కూడా ఒకంత ఆలోచించుకొని పనులు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ మాసంలో మీకు రెండవ వారం ప్రారంభం కానీ మూడవ వారం ప్రారంభం నుంచి మీకు రవి బుధుల యొక్క పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. శుక్రుని యొక్క ఫలితాలు కూడా మీకు చాలా సహకరించే దూరంలో ఉన్నాయి. మిగతా గ్రహాలు సాధారణంగా పనిచేస్తున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి కుటుంబ వ్యవహారాలు, సోదరులకు సంబంధించిన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, కొంత మానసిక శారీరక ఒత్తిడులు, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు, లేదా ఏదో ఒక ప్రత్యేకమైన భిన్న రీతిలో మీకు మీ పరిసరాలు మీరు ఉండడం జరుగుతున్నది. కాబట్టి కొంత ఆందోళనకరంగా ఉంటున్నప్పటికీ మీరు చాలా చాకచక్యంగా ఈ గ్రహస్థితిని అనుకూలం చేసుకుంటారు. అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని చక్కబెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త మిత్రులు ఏర్పడతారు. ఆర్థిక పరిస్థితులు ఈ మాసంలో 3వ వారం 4వ వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అధికారులతో సహకారాలు పొందగలుగుతారు. మీరు చేసే పనుల యందు కూడా అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శించగలుగుతారు. ఒక్కొక్కసారి మీకు సోదరుల మూలకంగా కానీ కొంతమంది భిన్నమైన రీతిలో ఉన్నటువంటి వ్యక్తుల మూలకంగా కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో న్యాయ సలహాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉండవచ్చు. ఏది ఏమున్నా మీ వ్యక్తిగత జీవితం కొంత ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మాతృ సౌఖ్యంచ సంతోషం నవధాన్య వివర్ధనం బుద్ధి ప్రారంభ కార్యస్య సిద్ధిర్బంధుగతే బుద్ధి అన్నట్టు అదొకటి అనుకూలంగా ఉన్నది. తర్వాత మీరు తలపెట్టిన కార్యక్రమాలు చాలా చక్కగా ఉంటాయి. గృహమందు ఏవైనా శుభకార్యాలు చేసేటువంటి ఆలోచనలు కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి. పరిస్థితులు అనుకూలమైనటువంటి ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని మీరు కొంత మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఈ మొదటి వారం రెండవ వారం కొద్దిగా అనుకూలతతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. 3-4 వారాలు మీకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి అన్ని విధాల అనుకూలతలు ఉన్నప్పటికీ మీకు సామాజిక గౌరవం, కుటుంబ గౌరవం ఇవన్నీ కూడా మీకు ఈ మాసాంతంలో దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీరు మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఆరోగ్య పరిస్థితుల మీద కొంత శ్రద్ధ వహించాలి. ఎవరితో కూడా విరోధాలు, వైరుధ్యాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా సాహసమైన పనులు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఇది వ్యక్తిగతమైన జీవితానికి కొంత అనుకూలంగా ఉన్న సామాజిక జీవితంతో కొంత ఒత్తిడి మాత్రం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు, పరిస్థితులు అంచనా వేసుకోవడాలు, ఆర్థిక పరిస్థితులు అంచనా వేసుకోవడాలు, ఆరోగ్య పరిస్థితులను సమీక్షించుకోవడాలు, వీటికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువగా తలమునకలు అవుతుంటారు. ఒక్కొక్కప్పుడు మీరు అత్యాశగా లేదా అతి ఆలోచనలతో కూడా కొద్దిగా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇతరులతో ఉన్న అనుబంధాలలో మీరు కొంత పారదర్శకంగా ఉండాలి. పారదర్శకంగా ఉండే వాళ్లతోనే మీరు అనుబంధాలు ఏర్పరచుకోవాలి. కొంత ఇతరులతో కొంత మోసపూరితమైన పనులు, మోసపూరితమైనటువంటి వారి యొక్క పన్నాగాల్లో పడకుండా ఉండడానికి చూసుకోవాలి. కొత్త వ్యక్తులను ఎవరిని పూర్తిగా ఎక్కువగా నమ్మరాదు. ఆర్థికపరమైన విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రతి పనిలో కొంత ఆలస్యంగా ఉంటుంది. పనులు మాత్రం జరుగుతాయి. ప్రత్యేకంగా మీ పనుల యందు కొంత విఘ్నత కూడా ఉన్నప్పటికీ వాటిని చక్కగా మీరు ఓపికతో ఆచరించగలుగుతారు. ఓపికతో వాటిని సాధించుకోగలుగుతారు. మీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.
అలాగే మీకు ఉదర సంబంధం కానీ ఏవైనా రుగ్మతలతో ఉన్నటువంటి సమస్యలు ఇంతకుముందే ఉన్న వాటి అందు శ్రద్ధ వహించాలి. వైద్యపరమైనటువంటి పరీక్షలు, వైద్యపరమైనటువంటి సలహాలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇతరుల మూలకంగా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏది ఏమైనా మకర రాశికి ఫలితాలు మాత్రం, మకర రాశిలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం వారికి ఫలితాలు మాత్రం కొద్ది ఆలస్యంగా అనుకూలంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు ఆవేశపూరితమైన ప్రసంగాలు, ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఇతరులతో వాదోపవాదాలు, ప్రయాణాలు తగు జాగ్రత్తలు, కోపతాపాలకు దూరంగా ఉండడం ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి. అలాగే మీరు ప్రయాణాలు చేయడంలో కానీ, వాహనాలు నడపడంలో కానీ, మీ చేత ఏవైనా యంత్ర పనిముట్లు ఉపయోగించడంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. సోదరులకు సంబంధించిన విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధమైన వ్యవహారాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రయ విక్రయాల విషయంలో కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి. తల్లి తండ్రుల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. భార్యతో కానీ ఇతరులతో కానీ ఒక్కొక్కసారి మీకు ఆవేశపూరితమైన అంటే కొంత వైరుధ్యాలు ఏర్పడి అతివాదనలతో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనిష్ట నక్షత్ర జాతకులు కొంత సమయం పాటించడం నేర్చుకున్నట్టయితే ఈ మాస ఫలితాలు మీరు పూర్తిగా సంపూర్ణంగా అనుకూలంగా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ మాసంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలలో శని, కేతు, కుజ ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోండి. కొంత మీకు ఉపశమనం కలుగుతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ మాసానికి సంబంధించిన మకర రాశి వారికి ప్రత్యేక ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.